విన్నారు కదా జ్యోత్స్న గారు. అంటే ఏంటిది? ఏ ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతారా? ఆయన ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచే వచ్చారంట, ఫ్యాక్షనిస్టులు అంటే గొప్పోళ్ళంట, అసలు పర్మిషన్ నిజంగా తలుచుకుంటే ఆయన 3 రోజుల్లో అందరినీ లేపేస్తారంట. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడున్నాం, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన చేసే పని ఏంటి? ఆయన చేసే పని ఏంటో ఆయనకన్నా తెలిస్తే మనకి ఈ దౌర్భాగ్యం ఎందుకు, మనకి ఈ దరిద్రం ఎందుకు, అవి కూర్చొని మనం ఎందుకు ఎండం? ఎందుకండి మనం ఎండం? ఆ నా కొడుకులాడ ఏ నా కొడుకులు, నీ పక్కనున్న నా కొడుకులు అని నేను అనొచ్చుగా. అసలు కనీసం ఒక్కడికన్నా అక్కడ ఏ మాత్రమన్నా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా ఏడిచొచ్చిందంటారా నవీన్ గారు? అదే నన్ను కనపడుతుంది. తోచిస్తే గాని. ఎందుకనంటే పనికి మాలిన వెధవలు, పనికి మాలిన సన్నాసులు, పని పాట లేని పోరంబోకులు ఒక చోట చేరి అదో పెద్ద రౌండ్ టేబుల్ మీటింగ్ ఉన్నది. దిక్కుమాల తిప్పికొట్టు 10 మంది లేరు అక్కడ. నాకు తెలిసి 1 2 3 4 ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. 1 2 3 4 5 6 ఉన్నారేమో తిప్పి కొడితే. ఆ తిప్పికొట్టి ఆ పనికి మాలిన సన్నాసులు, దిక్కుమాలిన సన్నాసులు 4 అక్కడ నిలబడి వాళ్ళు పెద్ద, ఈయన పెద్ద లీడరు, ఈయన పెద్ద హీరో. అసలు ఫస్ట్ ఈయన పొజిషన్ ఏంటో ఈయన తెలుసుకొని ఏడవమని చెప్పండి. మొన్న అదే అదే మీటింగ్ లో, ఇంకా దాన్ని మనం మీటింగ్ అనాలి, మన దౌర్భాగ్యం ఏం చేస్తాం కానీ, ఆ మీటింగ్ లో గుక్కబట్టి ఏడ్చాడు. అయ్యయ్యో జగనన్న ఒంటరి వాడు అయిపోయాడు, అయ్యయ్యో అని ఏడ్చాడు గుక్కబట్టి. మళ్ళీనా ఇట్లా చిటికలేస్తున్నాడు. నాకు తెలిసి జగన్ అన్నకున్నటువంటి మెంటల్ డిజార్డర్ ఈ పొన్నవాళ్ళకు కూడా ఉందేమోనండి. ఒకే చెట్టు ఒకే ఒకే తాను మొక్కలేమో ఇవి రెండును. అందుకేనేమో. అరే కొంచెమన్నా, అరే నాయన నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు? అసలు ఈ వ్యాఖ్యలతోటి అతని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఉన్నటువంటి పొజిషన్ నుంచి సస్పెండ్ చేయొచ్చు, అతని మీద క్రిమినల్ చార్జెస్ లివై చేయొచ్చు. ఎందుకంటే హీస్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు మీకు అందరికీ గుర్తుండుంటే 15 నిమిషాలు ఇస్తే అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్బరుద్దీన్ గారు ఎవరో అండి, 15 నిమిషాలు ఇస్తే హిందువుల్ని లేకుండా చేస్తానన్నాడు, గుర్తుందా? అవును, అందుకనే జైలుకి వెళ్ళొచ్చారు. ఏమైంది ఆ తర్వాత? కేసులు పడ్డాయి, జైలుకి వెళ్ళొచ్చాడు, గుర్తుంది కదా? అవును, అందరికీ తెలుసు. ఎవరు వెళ్ళాలి జైలుకి? పొన్నవాళ్ళు వెళ్ళాలి జైలుకి. ఎందుకు వెళ్ళాలి జైలుకి? పొన్నవాళ్ళకి ఆ మాత్రం ఏఏజీగా ఉండి వ్యాఖ్యలు చేయడం మళ్ళీ. ఇప్పుడు మీరు ఏఏజీ అనుకుంటున్నాడు, ఆయనేమో నేను జగన్మోహన్ రెడ్డి అనుంగ శిష్యునండి, ఆత్మీయుండండి, ఆయన ఆత్మనండి, ఆయన 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 ప్రాణం, ఆయన దేహం అయితే నేను ప్రాణం అండి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మీరేమో ఆయనేమో ఏఏజీ అంటున్నాడు. ఫస్ట్ ఆ క్లారిటీ ఆయనకే లేదండి. ఆ క్లారిటీ ఆయనకి లేదు. అదే కదా మేము చెప్పి తెచ్చింది ముందరి నుంచి కూడా. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఆ రోజున కూడా ఏం చేశారు వీళ్ళు? ఒక దొంగ కేసు, అక్రమ కేసు దర్జీ చేసి ఎక్కడికక్కడ ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టి, సిగ్గు లేకుండా హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టారు. మీరు నేను ఏమంటారంటే ఛానల్ అన్ని ఒప్పుకుంటే పోయి మీరు కూడా వస్తామండి మేము కూడా అంటే అంతరిక్షంలో కూడా పోయి పెట్టేవాడు చందమామ మీద ఇంకెక్కడ ఉన్నాను. అంటే ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, అరే మీరు వెళ్ళి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూఆర్ అఫిలియేటెడ్ టు అ పార్టీ. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా మనిషివని నువ్వు అనుకుంటే, పొన్నవాళ్ళనే అంటున్నా ఈ మాటలు, ఏమన్నా అనుకోనియండి, ఏమన్నా చేసుకోనియండి, నువ్వు నిజంగా మనిషివని నువ్వు అనుకుంటే ఫస్ట్ నీకున్నటువంటి ఆ పదవిని ఫస్ట్ వదిలే, రిజైన్ చేసి పారే. ఏమనుకునేది ఏముంది? వాళ్ళ సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున ఏంది ఈయనకి మతిపోయిందా, మైండ్ పోయిందా, ఎందుకు ఇలా చేస్తున్నారు పెద్ద ఎత్తున పెడుతున్నారు, అందరు పెడుతున్నారు. సార్ వాళ్ళకి మైండ్లు పరువులు ఉంటే కదా పోవడానికి, కొత్తగా ఏమీ లేవు కాబట్టి అట్ట ఏడిచి వచ్చారు ఒక్కొక్కడు అక్కడ. అరే ఒక్కొక్కళ్ళు వెళ్ళి గుక్కబట్టి ఏడుస్తారు, మళ్ళీ వచ్చేమో ఇదేమంటారు తెలుసా మీకు, ఏమంటారు డాంబికాలు అంటారు. అంటే ఇలా చిటికేస్తాట. ఏంటేసేది చిటిక? నువ్వు ఏంటేసేది చిటిక? అసలు నిజంగా కూడా 5 సంవత్సరాల్లో మీరు చేయని దాడి ఉందా చెప్పండి నాకు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల మీద ఎన్ని రకాల దాడులు చేశారు? ఎంతమంది బీసీలను చంపారు? ఎంతమంది ఎస్టీలను చంపారు? ఎంతమంది ఎస్టీల మీద దాడులు చేశారు? ఎంతమంది అభాగ్యుల మీద వాళ్ళ రోజున దాడులు చేశారు? ఆడపిల్లల మీద ఎంతమంది మీద దాడులు జరిగాయి? ఏ రోజన్నా మాట్లాడాడా ఎవడన్నా? ఎందుకంటే వాళ్ళ నేపథ్యం అట్లాంటిది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వరకు కూడా చెప్పాను, నేరస్తుల చేతికి రాజ్యాధికారం ఎప్పుడైతే ఇస్తారో, నేరస్తులు ఎప్పుడైతే పాలకులు అవుతారో ఇదే కనపడుతుంది మనకి. అండ్ దే ఆర్ లీగలైజింగ్ క్రైమ్. నేను అదే చెప్పానండి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. దే హావ్ లీగలైజ్డ్ క్రైమ్ బేసికల్ గా. అరే తుర్కా కిషోర్ లాంటి ఒక వెధవ నడి రోడ్డు మీద ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద హత్యాయత్నం చేస్తే అతన్ని పిలిచి దగ్గర తీసుకొని షబ్బాష్ అని చెప్పి అతను మున్సిపల్ చైర్పర్సన్ పదవిస్తాడా? అంటే అది లీగలైజింగ్ క్రైమ్ కాదా? తోట చంద్రయ్యని చంపినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని తిరగట్లేదా? అమర్నాథ్ గౌడ్ని
చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి 2 రోజుల్లో ఎలా బెయిల్ వస్తుందండి? ఇవన్నీ ఎవరు చేశాడు? ఎక్కడి నుంచి అవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ మనం ఆలోచించాలి. అంటే ఇది ఇప్పుడు నేను ఏమంటానంటే ఎన్నికలు అయిపోయి అన్నీ అయిపోయి, కానీ నౌ వై దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ హింస అనేటువంటిది రాష్ట్రంలో వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ప్రీ పోల్ చూసాం, ఎక్కడైతే క్యాంపెయినింగ్ చేస్తున్న చోట్ల కూడా విపరీతంగా దాడులు. అటు రజనీ గారు కంటిన్యూస్ గా క్యాంపెయినింగ్ లో ఉన్నారు, నేను ఉన్నాను, మేం చెప్తున్నామండి. వీ హ్యావ్ విట్నెస్డ్ అక్కడ ఏ రకంగా ఏమంటారంటే దాడులు చేశారు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనేది మేమే ప్రత్యక్ష సాక్షులు. ఇంకెవరో కూడా అక్కడ మీ ప్యానెల్లో కూర్చున్నటువంటి ఇద్దరమే పోనీ అది చేశారు. పోలింగ్ వరకు ఎలాగోలా ప్రజలు ఇచ్చేస్తే ఏమంటారు అని అంటే పోలింగ్ వరకు వచ్చేటప్పటికి పోలింగ్ రోజు పొద్దున మొదలు పెడితే పోలింగ్ ఏజెంట్ లా కూర్చున్నటువంటి మహిళల మీద కూడా విచక్షణారహితంగా దాడులు చేసి వాళ్ళని గాయపరిచి రక్తాలోడేట్టుగా కొట్టారు. సిగ్గుమాలిన సన్నాసులు, చేతగాని దద్దమ్మలు అక్కడ కూర్చున్న వెధవులు. వాడొచ్చి వాళ్ళు ఒక్కొక్కడు వచ్చి మనకు మాట్లాడతాడా? మన గురించి మాట్లాడతాడా? మనకు చెప్తాడా? నీతులు చెప్తాడా? ఒక్కొక్కడు వీళ్ళుట రేపు పొద్దున మళ్ళీ వస్తేట ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇంకేం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలరా నాయనా నీకు? ఇంకేమి ఇవ్వాలి నీకు ఫ్రీ హ్యాండ్? 5 సంవత్సరాల్లో ఎన్ని వందల మంది బీసీలు పొట్టను పెట్టుకున్నారా మీరు? ఎన్ని వందల మంది ఎస్సీలని పొట్టను పెట్టుకున్నారు మీరు? ఎంతమంది అభాగ్యులైనటువంటి ఆడపిల్లల మీద దాడులు చేశారు మీరు? అరే సాక్షాత్తు నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే సిగ్గు లేకుండా కూర్చున్నారు మీరు అందరూ అక్కడ. కనీసం ఒక్క నోట్లోంచి మాట రాలేదు ఆ రోజున. మీరు మాట్లాడతారా ఇంకేం ఫ్రీ హ్యాండ్ కావాలి అంటే? రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారా? ఎవడో ఉండకూడదా రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉండాలా, లేదా పొన్నవాళ్ళు ఒకడే ఉండాలా, లేదా సజ్జలు ఒకడే ఉండాలా? ఇంకేం ఫ్రీ హ్యాండ్ అండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. అయిపోయింది, ఇంకా మొత్తం ఆగం చేశారు కాబట్టి ఈసారి వస్తే అంటున్నారంటేనే అక్కడే అర్థం చేసుకోవాలి ఎంత డౌట్ ఉందనేది. నేను ఒక్క విషయం చెప్తానండి. 5 సంవత్సరాల్లో ప్రజలకి నరకం చూపించినటువంటి దుర్మార్గులు వీరు. 5 సంవత్సరాల్లో పాలించండి రా నాయన అని చెప్పి అధికారం ఇచ్చినటువంటి పాపానికి ప్రజల నెత్తిన గుదిబండలాగా తయారయ్యి శనేశ్వరుడు లాగా కూర్చొని ఒక్కొక్కడు ఇవాటి రోజున ప్రజల్ని ఇబ్బంది పెట్టారు 5 సంవత్సరాలుగా. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందండి? మాట్లాడదాం ఒక్క నిమిషం జ్యోత్స్న గారు. గౌతమ్ గారు